భారత్ పై పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతుంది. రాత్రి భారత్ పై దాడి చేస్తామంటూ పాకిస్తాన్ ప్రకటించింది. దీంతో త్రివిధ దళాలు అప్రమత్తమయ్యాయి. ఇవాళ వేకుజామున అమృత్సర్, జలంధర్లో బ్లాక్ అవుట్ సాయుధ బలగాలు నిర్వహించాయి. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో ఉండేలా కూడా చర్యలు తీసుకున్నాయి. మరోవైపు పాకిస్తాన్లోని సియోల్కోట్ ప్రాంతంలో పాక్ ఎయిర్ ఫోర్స్ భాగంగా మోహరించారు. అయితే భారత ఆర్మీ సమర్థవంతంగా చర్యలు తీసుకుంది. సో మొత్తానికి భారత్ పై పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాజేంద్ర, ఏదైతే పహల్గాం దాడి తర్వాత ఆ ఉగ్రముఖులకు గట్టి బుద్ధి మన ఆపరేషన్ సింధూర్ పేరుతో చెప్పే నేపథ్యంలో అటు పాకిస్తాన్ కూడా ఏం చేయాలో తెలియక ఉక్కిరి బిక్కిరవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే నిన్న దాడి జరిగిన తర్వాత ఏదైతే ఉగ్రవాదుల శిబిరాలపై దాడి జరిగిన తర్వాత వారి శిబిరాలు మొత్తం కూడా భారత్ కేవలం 23 నిమిషాల్లోనే 9 వాళ్ళ ఉగ్ర శిబిరాలను మొత్తం నేలమట్టం చేసిన నేపథ్యంలో వారు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ పైకి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. నిన్న పాక్ ప్రధాని రక్షణ దళాలతో పాటు అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాతనే భారత్ పై పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. నిన్న రాత్రి భారత్ పై ఖచ్చితంగా దాడి చేస్తామని ప్రతిదాడి ఉంటుందని చెప్పేసి పాక్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ముందుగానే పసిగట్టిన భారత త్రివిధ దళాధికారులు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. అంటే ప్రధానంగా ఎక్కడ దాడి చేసిన అంశం మీద కొంచెం అంచనా ఉన్న నేపథ్యంలో అక్కడ మన బలగాలు మొత్తం కూడా అప్రమత్తంగా ఉన్నాయి. నిన్న రాత్రి అమృత్సర్ లో హై అలర్ట్ ప్రకటించారు. ఏదైతే అమృత్సర్ లో వారి చుట్టూ పరిసర ప్రాంతాల్లో వారు కవ్వింపులకు పాల్పడినట్టుగా మనకు తెలుస్తుంది. అమృత్సర్ హై అలర్ట్ ప్రకటించారు. అయితే తెల్లారుజాము నుంచి అక్కడ అమృత్సర్ బ్లాక్అవుట్ కూడా నిర్వహించి సాయుధ బలగాలు స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించే విధంగా అన్ని చర్యలు ఇప్పటికే తీసుకున్నారు. మరోవైపు జలంధర్లో కూడా బ్లాక్అవుట్ నిర్వహించారు. అంటే ఈ రెండు కూడా పాకిస్తాన్ సరిహద్దుకు సమీప ప్రాంతాలు ఉండటంతో అక్కడ కవ్వింపు చర్యలకు తెగబడింది. అందులో భాగంగానే మన దళాలు రక్షక దళాలు ముందస్తు చర్యలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు జలంధర్, అమృత్సర్ లో హై అలర్ట్ ప్రకటించిన అదేవిధంగా బ్లాక్ అవుట్ కూడా నిర్వహించినాయి. ఇక పాకిస్తాన్ లోని సియాల్కోట్ ప్రాంతంలో మన దేశంపై దాడి చేయాలని అక్కడ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పెద్ద ఎత్తున మోహరించిన నేపథ్యంలో మన అధికారులు అన్ని చర్యలు ఇప్పటికీ తీసుకున్నారు. మన ఆర్మీ సన్నద్ధంగా అవడంతో పాకిస్తాన్ తోకముడిచి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే మొత్తంగా కూడా వారు ఏదైతే కవ్వింపు చర్యలో పాల్పడి మన దేశం మీద దాడి చేయాలని ఇప్పటికే ఒక ప్లాన్ చేసుకున్నారని వారి సమాధానంగా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఎలువల్సి గ్రామాల ప్రజల మొత్తం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి చెప్పి వారికి అవగాహన కల్పిస్తుంది. మరోవైపు ఖాళీ చేయించి వ్యక్తులతో ప్రాంతాలకు ముందస్తుగానే వారు సూచిస్తున్నారు. అటు పాకిస్తాన్ కూడా పూంచ్ సెక్టార్ లో సామాన్య ప్రజలే టార్గెట్ చేస్తుంది. మన భారత్ మాత్రం కేవలం ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేస్తే పాకిస్తాన్ మాత్రం ఇంకా లోకల్ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను టార్గెట్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పూంచ్, యూరి, రాజోలి ఇటువంటి ప్రాంతాలు కూడా మొత్తం కూడా ప్రజలను అప్రమత్తం చేసి ఒకవేళ పాక్ దాడిలో దిగినా కానీ తెగబడినా కానీ మనం జాగ్రత్తగా ఉండాలనే అవగాహన కల్పించి ఈ ఏరియాలో మొత్తం కూడా ఎల్ఓసి బార్డర్ల మొత్తం ఏరియాలో కూడా స్థానికులు కూడా మొత్తం అవగాహన కల్పించి వారందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో వెళ్లేందుకు వారికి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.